వచ్చినట్టే ఇలాంటివి కావాలి నా బట్ట గిట్టి కొట్టా. అయినా సరే నువ్వు తగ్గదు, నువ్వు కొట్టగలవు. యూ కెన్ డూ ఇట్, నువ్వు కొట్టగలవు. ఈ స్పీచ్ వద్దు నాకు ఆ స్పీచ్ గల్ల కళ్ళు కామము అది గల్ల తెల్లార్లంటే చెప్పరు ఇక్కడ. ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు పులిపెక్కిపోద్ది. అయినా కొడుకు పడింది 150 పడింది. పైకి పొమ్మచ్చ పైకి. మా తెలుసులేరా నువ్వు చెప్పాలా ఊడాలి. ఏంది పుట్టకోసి కొడతాండావా కింద? పవయ్ పైకి. వాళ్ళు ఏం పోలాలియా అగ్గి పెట్టుకుంటావు నా కొడుకు అగ్గి పెట్టుకుంటావు ముట్టి కింద పండ పెడతా. మచ్చ ఇది ఫైనల్ రౌండ్ మనకి. చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆడు. బిడ్డ బెదిరికో వింటాడు. పైగా 6 హెడ్ షాట్లు కొట్టినావు. అయ్యా పొగడద్దు మధ్య సిగ్గేస్తుంది. నువ్వు పుట్టకోసి పొగుడుతాడా? వాడు పండ పెడతాడేమో అని జాగ్రత్తగా ఆడు అంటానేది. నేను ఇప్పుడు వంకలో కూర్చొని ఆడుతుండా కాబట్టి మనకు 5 రౌండ్లు వచ్చినాయి. అదే ఇంత మాత్రాన ఇంటికాడ కూర్చొని పౌడర్ వేసి ఆడంటేనా బిడ్డ ఒక్క రౌండ్ కానీ గెలిచేవాడు కాదు. ఏడ దానుకున్నారా బెల్లం భాస్కర్? దమ్ముంటే బయటికి రా. పెట్టినా కొడుకు దానుకునేది కాదు. పెట్టంతానే బయటికి వచ్చి అంటే పుంజువా ఇప్పుడు నువ్వు? చూస్తా అది చూస్తా ఎంత పెద్ద పుంజువో. ఏడుకు 7 హెడ్ షాట్లు. ఇది ఎస్ఆర్బి రేంజ్ అంటే. సర్లే నువ్వు ఇంకా నీ పని చూసుకోపో. నీతో ఇప్పుడు ప్రాక్టీస్ నాన్ స్టాప్ బూస్ట్ మిల్క్ షేక్ తో. Boost Milkshake, the new secret of my energy. I have news. I broke up with my soap because fragrance from these soaps can fade with use. So I choose Lux Body Wash with a unique orchid scent. It gives up to 12 hours lasting fragrance, longer than soap. Lux Body Wash gives up to 12 hours lasting. హలో మామ. హాయ్ రా బామర్ది. బామర్ది గీమర్ది అంటే బట్టలు ఒడి తీసుకొస్తా. వచ్చి రాకనే మొదలు ఏడున్నావు మామా? బాత్రూమ్ లో. సిఎస్ ర్యాంక్ అప్డేట్ అయింది చూడలే? చూసినా అయితే గ్రాండ్ మాస్టర్ కి పుష్ చేద్దాం రా. ఏంది? గ్రాండ్ మాస్టర్ కి ర్యాంక్ పుష్ చేద్దాం రా మామా. రే గజని, ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా గ్రాండ్ మాస్టర్ స్పెల్లింగ్ చెప్పరా. అంతేలే మామా. మేము పిలిస్తే మీరు రారు, మీరు పిలిస్తే మేము రాళ్ళా? మేము నూపుగలమనే కదా. సర్లే ఇన్నాళ్ళు మీరు నా వాళ్ళు నేను మీ వాణ్ణి అనుకున్నా. కానీ కాదు, మీరు వేరు మేము వేరు. లే ముక్కునత్తి వత్తండలే మనకన్నా ప్లేయర్ అని పిలిచి ఫోన్ చేసి. థ్యాంక్స్ మామా. A few moments later. బా నా రాకకి 1000 కళ్ళతో వేచి చూస్తున్నట్లున్నారే. మామూలు ఏమైనా స్క్వాడ్ మెట్లు? అవును ఎస్సీబీ, నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. తొందరగా వచ్చేది లేదా? వచ్చింది ఎక్కువ. నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడగే. మధ్య ఏంది సిఎస్ ర్యాంక్ పుష్ చేద్దామని పిలిచినాడు? తెలియదు అయిన మన స్క్వాడ్ గురించి. అదే నాకు అర్థం కాలే. బాత్రూమ్ లో ఫోన్ చేసి రామావ ర్యాంకు చేద్దామనే. ఏరా నీకేమైనా మత్తుందా లేదా అంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా. అంతేలే, మేం బిల్ తీయాలొస్తారు, మీరు పెద్ద ప్లేయర్లు, మీరు యూట్యూబర్లు అని సొలి చెప్పబట్టే వస్తారా నాయన అని వచ్చేది. ఇంకా రే గదిని మేము ఎప్పుడైనా ర్యాంక్ పుష్ చేసింది చూసినావారా నువ్వు? లేదు. మరెందుకు ఇప్పుడు ఫోన్ చేసి ర్యాంక్ పుష్ చేద్దామని మమ్మల్ని పిలిచినావు? మామా మీకే మామా యూట్యూబర్లు మిమ్మల్ని ఎవడైనా పిలుచుకుంటాడు గ్రూప్లోకి. కానీ నన్ను దీనమ్మ గ్రూప్లోకి పిలుచుకున్నట్టు పిలుచుకుని నువ్వు కానీ తిట్టి మరి పంపిస్తున్నారు మామా. నువ్వు ఎక్కువ చేయొద్దు, ఆకంటే నువ్వు దానివే. ఏదో అమ్మాయిని పిలుచుకుంటారు అంతే నిన్ను. రే దీని దాని ఏంట్రా? ఇంకేం అప్సరసా అనల్లా? మైండ్ యువర్ లాంగ్వేజ్. బొంగులో లాంగ్వేజ్ మా ఊర్లో ఇట్లే మాట్లాడతారు. ఇంటెన్ను లేకపోతే మైక్ ఆఫ్ చేసుకో. మీరు స్టార్ట్ చేయండి మామా. ఏంది రే గదినిగాడు ఫుల్ పైరు మీద ఉన్నాడు. మనసనంగా ఆడుకుంటే మనకు ఉన్నట్టే ఈరోజు. ఉన్నారా గదిని? మేము మనసనంగా ఆడుకుంటే తిడతావా? అయ్యో మిమ్మల్ని తిట్టే అంతటోనే మావా నేను. అది కదా తెలుసు అని మన గురించి. తిడితే గుమ్మలు గుయ్యి అంటే అని. రే గదిని, మా ప్రయత్నం మేము చేస్తాం. గెలుస్తామో ఓడుతాం అనేది ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు. మామా అట్లా అనకండి మామా, బాగా ఆడండి మామా ప్లీజ్. 1 డేలో గ్రాండ్ మాస్టర్ పెట్టేలా. ఏందన్నా? ఏం లేదులే, మ్యాచ్కి వెళ్ళిపోయింది, మీకు పుణ్యం వస్తుంది. ఆ పుట్టకోసి రాదు. మనం 10 మందికి అన్నదానం చేయరా. 10 మందిని చంపుతున్నా మా పక్క. పాపం పెరగకుండా చాలు. పాపమో పుణ్యమో ఏదో ఒకటి చేసి మ్యాచ్కి వెళ్ళిపోయింది. డైరెక్ట్ గా హీరోకి వెళ్ళిపోతా. ఓడిపోతే బ్రోంజుకు పోతామని మర్చిపోతూ అపశకనమైన మాటలు మాట్లాడద్దే సరిపి నువ్వు. ఏంది నోరు లేస్తుంది? నోట్లో గుడ్డ కుక్కి సెగుతా ఏకే సైలెన్సర్. ఏంది మామ అంత మాట అంటే? మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. నవ్వుకోండి. అయ్యో లేదులేరా గజని, అదేం లేదులే. ఇప్పుడు నీకోసమే కదా ఆడుతుంది. నువ్వు ఫీల్ కాదు, నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. సర్లే ఇక్కడ కుప్ప కుప్పున్నారు. కళ్ళు దొబ్బినాయి వచ్చినది. నరుకు నరుకు నా కొడుకులు నరుకు నరుకు. డ్యామేజ్ డ్యామేజ్ డ్యామేజ్.
దీనమ్మ ఒక్కిలు కరలేదు వెనకలేడు అమ్మాయి అమ్మాయి ఉరుకు పొట్టకోసి మళ్ళీ కొట్టుకోసి అనగాలంటే ఎసిబి వాళ్ళు ఫుల్ ఏమై ఎసిబి నువ్వు పారిపోద్దు రా ఎసిబి ప్లీజ్ ఎసిబి నాకు ఇల్లు పోతాయి ఎసిబి పోనీలే రివై చేస్తాడు మళ్ళీ నేను ఒక బుల్లెట్ కొట్టి కిల్లు దుబ్బేయచ్చు ఎట్టుంది ఐడియా కదరా నా కొడక. ఏంది ఓ ఇల్లు పోమంటావా ఆఫ్లైన్ నా బుద్ధి తక్కువ అన్నాలన్నా కొట్టున్నా ప్లీజ్ హై చూడట కొట్టాను హెడ్ షాట్ అంటారా బాబు ఈడేం పీకాడు లోపలికి గురుకుతా అమ్మ దీని మయ్య కొట్టినాడు వస్తాడా రాములక్క అయి నా కొడుక్కి అయ్యో రివై ఇచ్చిపోయింది అట్లా పోతున్నావు నువ్వు నన్ను ఊరికే పిలిచినా వచ్చినా రివై వీర అడగలే అబద్ధాలు కూతలు పోయిద్దు దేరా కదనే అంతే మామ అయ్యమ్మ లేచిన పెద్దగా ఉపయోగం లేదు నువ్వు పోయి కొట్టేపో అయ్యో దొద్దులే పాప మళ్ళీ ఏడిసొస్తుంది లే ప్రీతి నువ్వు లే చూడు మళ్ళీ కొట్టే చూడు బాడుతానా రివై ఇచ్చిన మెడికిట్ వేసుకోవచ్చు కదా నేనేం పెద్ద గేమింగ్ క్వీన్ అనుకుంటావా ఫస్ట్ మెడికిట్ దిక్కో బడాయ పడకుండా సరేలే సారీ అయ్యో పర్లేదులే నాన్న ఇంకోసారి అలా చెయ్యకు రివై ఇచ్చిన వెంటనే నీకు కొంచెం హెల్త్ ఉంటుంది మనకి ఫుల్ ఉంటుంది ఎలా కొట్టగలుగుతావు చెప్పు నీకేమో ఎంత కుళ్ళు నా పిల్ల నా ఇష్టము ఏమొచ్చా నా కొడుకు నరుకు హెడ్ షాట్ కొట్టాలా బర్రు నిలబెట్టినవరా మంది ఎస్ఆర్బి నువ్వు బిల్డప్ ఇచ్చుకోద్దు కొట్టింది ఎస్సీబి అంటే ఇప్పుడు నేను కొట్టలేననే అట్లా అనలేదు నేను వద్దురా గదిని వద్దు ఈ మాట అన్నీ ఇంకో అయిపోయా నా గుండె పగిలిపోయింది మచ్చా నువ్వే ఆడేసుకోరా నేను నాన్న ఇంకా నేను బాట్లే కడతా చాలా హట్ అయిపోయి నాకు గుండె పగిలిపోయింది రాయిలా మార్చేసుకున్నాను ఇంకా నాకు ఫీలింగ్స్ అనేవి లేవు ఇంతకు ముందు భలే ఉన్నట్టు యాపొద్దున్న ఒక 10 మందికి దానం చేసినావు ఎస్ఆర్బి నువ్వు చూసే కొద్ది చాలా ఎక్కువ చేస్తాడు రే మచ్చా ప్రీతి ఆడదండి మీరు కిల్లులు కొట్టద్దండి వాడే కొట్టుకుని వానికి కావాలి కాబట్టి పోయా బాడు ప్లేయర్ నాకయా బా ఈ బాడదిగా నాకయా అనవసరం పిలుచుకుంటే ఎస్సీబీ వీళ్ళని నా దగ్గర వేరే ఫ్రెండ్స్ ఇద్దరుండ్రి వాళ్ళని పిలుచుకునే బాగుంది కొడక నువ్వు ఏమే నువ్వే ప్యూర్ తెల్ల నెంబర్లు అంటారా బాబు అన్నా విడిగిట్టేసుకుంటాడు ఎవరు కనపడలేదు ఎవరు చూడలేదు అనుకోని ఎస్సీబీ ఇక్కడికి రా ఎస్సీబీ ఇంకొక్కడే ఉన్నాడు రా ఫాస్ట్ గా రా ఎస్సీబీ నాకు వాడుకున్నా ఫులికిల్ చేయి ఉండు చేస్తాను ఆత్రపడద్దు వరివై గల్లా కిల్లు కొట్టుకోల్లా అదేరా మధ్య అది అయ్యి సూపర్ తగ్గద్దు లేక వాడు సంగ నాకు నీకోసం ఇంత కష్టపడి ఆడుతున్నా నా కోసం ఒక కిల్లి లేవరా గదిని నువ్వు వాడేసివి గమ్మన ఇన్నాళ్ళు నువ్వు వేరు వాళ్ళు వేరు అనుకుంటండి కానీ మీరంతా ఒకటే దొంగనా కొడుకులు యూట్యూబర్లు అంటారా బాబు లే ఏంది వచ్చా నువ్వు పద్దాకి నాకైతున్నావు పాపం ఆడు కొంచెం నేను ఆన్ను వాడు నన్ను తిట్టినాడు పిల్ల బచ్చనాయలా మా అమ్మాయి ఎన్నే ఉన్నాడు నా బట్ట ప్రీతి మన ముందరే ఉన్నాడు జాగ్రత్త ప్రీతి నీ బ్యాక్ సైడ్ ఒకటి వస్తాడు ఇక్కడ వచ్చి నా దగ్గరకు వచ్చి గదినిగాడు వాడే మిగిలినాడు చూడాలి ఇప్పుడు నెట్ట కొడతారు ఏంది నాకు రివైవ్ ఇస్తున్నాడు బా దొరా నువ్వు రివైవ్ ఇచ్చి ప్రయోజనం లేదు నేనే మా అన్నాడా నువ్వు వాడుకోవాల్సిందే వేరే గదిని సూపర్ ఓపి వాలేసుకోరా సూనే పడినప్పుడు వాలేసుకోరా ఏందిరా గది నేను లేదు ఎస్సీబీ నేనేం చేయాలా సంక నాకు టాయిలెట్ కంపుతో విసిగిపోయారా? డామెక్స్ తెచ్చుకోండి. 3 రోజుల వరకు కంపెనీ బ్లాక్ చేస్తుంది. ఏడవ గదిని వాళ్ళు ఇంకా ఒక రౌండే గెలిచింది, మనం 2 గెలిచాం. మనం గెలవడానికి ఇంకా చాలా ఛాన్స్ ఉంది. ఉందిలే, టీం మొత్తం ఆడితే ఛాన్స్ ఉంటది, ఒకరిద్దరు ఆడితే ఉండదు. సర్వి ఆడేది సర్వి సారీ చెప్పైతే నేను చెప్పను. ఎందుకే పోయి నేనేం తప్పు చేయలా. సర్లే అయితే ఉండి అట్లనే ఎట్ట గెలుస్తావు నేను చూస్తా. అది అప్పుడే పడితేవి యాడికి పోయి కింద నుంచి పోతాడా ఎవరు చూడలేదని అప్పుడే ప్రీతి థ్యాంక్స్ మదినమ్మ లేసే గ్యాప్ కానీ ఇలా కదా నా అక్క ఇల్లు ఏమో చెయ్యరా ఏంది కొట్టరా వాని కోసం కాకుండా నా కోసం కొట్టు మచ్చా ప్లీజ్ రా నా కోసం కొట్టు మావా ఎయ్ అది ఎస్ఆర్బి ఆడితే ఇట్లుంటది. నా మాటని సారి చెప్పే మనకి ఎయ్రా భద్రం రే హెల్త్ మూడే మిగిలింది రే కన్నాల్లో కొడతా నేను యూట్యూబర్ రా బాటుగా ఏం పర్లేదు కావాల్సి కలిసి వచ్చినా. ఆ పాపు కవరింగ్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఎట్ట సచ్చినావు తెలిసిపోయిందా? అవును సంక నాకైతే యాడికి ఎట్లా కొన్నావు ముందరికి ఈరోజు మాకే కాల మేమే కొడతాం. రండ్రా నా కొడుకులారు ఎంతమంది వస్తారండి దగ్గరికి రాలేడు ఒకడు ఫుల్ ఏమైనా ఒకే ఒక బుల్లెట్ మనకి హెడ్ గాని కొట్టినా బాడీ కానీ 100 బుల్లెట్లు కొట్టారా రే అది ఓర ఫాస్ట్ గా పోరా డ్యామేజ్ పోరా రే. యాడికి పోయేకి లేదు, ఇడ మాకు 3 పక్కల రౌండ్ అప్ చేసినారు, బయటికి పోతే పమ్మ రేగ్ కొడతారు. అట్లనే ఇంకా ఈడే ఉంటావా? ఎందుకుంటా, ఇప్పుడు పోతా చూడు. ఓం లడుము లూసుకో బుడుము పూసుకో. ఓ రెడ్డి దుంపదగేడి రెడీగా ఉన్నాడు గన్న పట్టుకొని. ఎట్లయితే ఎట్లయితుంది ఎస్సీబీ, ఒక నేను నమ్ముకోను ఖచ్చితంగా కొట్టేస్తా ఈసారి. ఫస్ట్ మెడికిట్ దిక్కో, హెల్త్ తగ్గింది. సూపర్ రా గదిని తప్పు చేసినావు రా గదిని, నువ్వు ఆడే ఉండాల్సింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. వాళ్ళు 4 ఉన్నారు, ప్రీతి ఒకటే ఉంది. ఉప్పేసి కొడతారు చూడు నాయనా.
ఏయ్. 4 వైపుల నుంచి కమ్మేసి కొట్రి. ఎస్సీబీ మనం రౌండ్ ఓడిపోయినాం ఎస్సీబీ. ఏంది ఎస్సీబీ నువ్వు కూడా నవ్వుకుంటూ? అయ్యో సారీ రా కదా నీ ఏమనుకోకు. అబ్బాబా గేమ్ ప్లే చూసి ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసా. ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆడదాం పట్టు. ఖచ్చితంగా గెలుస్తాం. అన్న ఒక్కోసారి మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా చెప్పు. ఇంకేంది చెప్పేది? చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం చేతివి. థ్యాంక్ యూ ఎక్కువ పొగడదు నాకు సిగ్గు. బియ్యా ఒక బుల్లెట్కి కిల్లు. నాదే సిబి ఆ కిల్లు. బోయగాల్లో అవుతా కాళ్ళ మళ్ళీ మూసుకున్నాడు. హై బా అంత పడింది కదా వానికి. రే వాడు ఫుల్ డ్యామేజ్ కొట్టండి వాడిని కొట్టండి. ఓపీ ఏంది విక్టరీనా? చెప్పినా కదా అప్పుడే ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టి ఆడితే ఖచ్చితంగా గెలుస్తామని. అవును ఎస్సీబీ నువ్వు చెప్పింది కరెక్ట్. ఈసారి కూడా అట్లే ఆడదాం. లేదు వద్దురా కదా ఈసారి అట్లొద్దు. ప్రతిసారి కాన్ఫిడెన్సే పనికిరాదు. ఈసారి ప్లానింగ్ తోడదాం. అంటే అదేలాగా చెప్తా నేను నువ్వు రైట్ సైడ్ నుంచి పోదాం. ప్రీతి నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి పో. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. అడక్క తినేకరా సాబట్టా. మామ ఈసారి లాస్ట్ రౌండ్ మామ ఒక్కటి బాగా ఆడు మామ ప్లీజ్. నేనా నువ్వు ఇంటికి ఆడతా మామ అట్లా అనొద్దు మామ. రే వాడిని అడుగుతావు. వాళ్ళు లేకుండా ఎన్ని రోజులు గెలిచినాము. ఒక్క రెండు గెలిచలేమా? ఒక నాకు అబ్బా ఏంది నాకు గలవాడు అంత కొట్టినాము అనుకోనికి. సావరా నాకు ఒక నాక 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 ఒక నాకి ఒక నాక్. రేపు ఇక్కడ వచ్చి కవరిద్దురా. ఇంకో ఎనిమిది వస్తున్నాడు ఫాస్ట్ గా రే. వస్తున్నా కాసేపు హోల్డ్ చేయి. రే సావరా నీ యొక్క సావు ఫుల్ డ్యామేజ్డ్. ఒకే ఒక బుల్లెట్ సాలేనికి. ఏం తగిలించుకున్నారో ఏం లేదో ఇల్లు ఎంత కొట్టినా సావలే. నువ్వు పడిపోతుందిరా. వాడు బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసా. సర్లే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈసారి మీకు సారీ చెప్పు కొట్టేస్తాడు. ఎస్ఆర్బి సారీ ఎస్ఆర్బి ప్లీజ్ కొట్టే పోయాగాల్లా. సర్వనాశనం చేసావు. ఎందుకు ఏడుస్తావు? ఖచ్చితంగా గెలుద్దాం. ఫస్ట్ వాడిని కిక్ అవుట్ చేసేసి. బాబోయ్ నువ్వు ఈ వీడియో కనుక మీకు